మూవీ స్టార్టింగ్లో కమలేష్ అనే వ్యక్తి పరిచయం అవుతుంది. తను ఒక గృహిణి. తన భర్త వినయ్, కూతురు పింకీ, మరిది అరుణ్, అత్తమామలు, అమ్మమ్మ గారితో కలిసి ఆమె ఒకే ఇంట్లో ఉంటుంది. కమలేష్ మామగారి పేరు బ్రహ్మ. కమలేష్ తన మరిది అరుణ్ను సొంత కొడుకులా చూసుకుంటుంది. ఒకరోజు కొందరు కాలేజీ కుర్రాళ్ళు అరుణ్ను కొట్టడానికి వచ్చినప్పుడు కమలేష్ స్వయంగా వెళ్లి ఆ కుర్రాళ్లతో తలపడుతుంది. ఒక్కొక్కరిని చాలా దారుణంగా కొడుతుంది. ఈ విషయం అరుణ్ తండ్రికి తెలిసినప్పుడు ఆయన కమలేష్కు ఒక విషయం చెప్తాడు. ఎవరికైనా మద్దతిచ్చే ముందు రెండు వైపులా ఆలోచించాలని, అసలు తప్పు మన అరుణ్ వైపే ఉందేమో తెలుసుకోవాలని అంటారు. దానికి కమలేష్ అరుణ్ ఎప్పటికీ తప్పు చేయడని బలంగా నమ్ముతుంది. కొన్ని సంవత్సరాల తర్వాత అరుణ్ కోసం పెళ్లి సంబంధాలు చూడ్డానికి అందరూ సిద్ధమవుతారు. అరుణ్ అమ్మమ్మ మినహా మిగిలిన వాళ్ళందరూ అమ్మాయిని చూడ్డానికి వెళ్తారు. పూజలు పునస్కారాలు చేసే పద్ధతి గల అమ్మాయి దొరికితే వెంటనే సంబంధం ఖాయం చేయాలని కమలేష్ అనుకుంటుంది. వీళ్ళందరూ అమ్మాయి ఇంటికి చేరుకుంటారు. ఆ అమ్మాయి పేరు పూజ. తాను ఇంగ్లీష్ ఆనర్స్లో డిగ్రీ పూర్తి చేస్తుంది. అందరి ముందు తను ఒక ఇంగ్లీష్ పాట పాడుతుంది. కమలేష్కు తప్ప మిగిలిన వాళ్ళందరికీ పూజ నచ్చుతుంది. కానీ కమలేష్కి మాత్రం తాను నచ్చదు. అప్పుడు అరుణ్ వచ్చి ఏమైంది వదినా అని అడుగుతాడు. పూజ వేసుకున్న డీప్ నెక్ బ్లౌజ్ గురించి కమలేష్ అభ్యంతరం చెప్తుంది. అటువంటి అమ్మాయి మన ఇంటికి సెట్ అవ్వదని అంటుంది. కానీ అరుణ్ మాత్రం పెళ్ళయ్యాక మనం చెప్పినట్టే తాను వింటుందని, కేవలం తన కోసం ఈ సంబంధానికి ఒప్పుకోమని బ్రతిమాలుకుంటాడు. అరుణ్ అంటే ప్రాణం కాబట్టి కమలేష్ సరేనంటుంది. అలా వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరుగుతుంది. మరుసటి రోజు కమలేష్ తన అత్తగారితో కలిసి బయటకు వెళ్తున్నప్పుడు రోడ్డుపై ఒక ధర్నా వల్ల ట్రాఫిక్ జామ్ అవుతుంది. అక్కడ సోనా అనే అమ్మాయిని కలిసి కమలేష్ అసలు ఏం జరుగుతుందని అడుగుతుంది. ఎల్జీబీటీ హక్కుల కోసం ఈ ర్యాలీ చేస్తున్నామని సోనా చెప్తుంది. అదే సమయంలో అక్కడ పూజ కూడా ఉండటం చూసి కమలేష్ ఒక్కసారిగా షాక్ అవుతుంది. కోపంతో పూజ చేయి పట్టుకుని నేరుగా ఇంటికి తీసుకొస్తుంది. నువ్వు లెస్బియన్వా అని పూజని నిలదీస్తుంది. అందుకామె కాదని చెప్పి కేవలం తన గొంతు వినిపించలేని వారి కోసం తాను పోరాడుతున్నానని పూజ సమాధానం చెప్తుంది. తమకు పద్ధతిగా ఉండే కోడలు కావాలని, ఇలా రోడ్ల మీద ధర్నాలు చేసే వాళ్ళు వద్దని కమలేష్ తెగేసి చెప్తుంది. మీకు అసలు లోకంలో ఏం జరుగుతుందో తెలుసా అని పూజ అడిగితే తాను కేవలం వార్తాపత్రికలలో రాశి ఫలాలు, వంటల గురించి మాత్రమే చదువుతానని, రాజకీయం అనేది మగాళ్ల పని అని కమలేష్ అంటుంది. కమలేష్ ఆలోచన విధానం చూసి పూజ బాధపడుతుంది. అత్తగారికి క్షమాపణ చెప్పమని కమలేష్ అడిగితే పూజ అందుకు నిరాకరిస్తుంది. వంటింట్లో మొదలై వంటింట్లోనే ముగిసిపోయే జీవితం మీదని, తాను ఏ తప్పు చేయలేదని పూజ వాదిస్తుంది. దాంతో కమలేష్ గొడవపడి పూజ వేలికి ఉన్న ఉంగరాన్ని బలవంతంగా తీసేసి సంబంధం రద్దు చేస్తుంది. పూజ ఎక్కువ చదువుకుంది అన్న అసూయతోనే కమలేష్ ఇలా చేసిందని తన భర్త వినయ్ నిందిస్తాడు. వినయ్ తన భార్య కమలేష్తో మాట్లాడుతూ ర్యాలీలో పాల్గొనడం వల్ల ఆమె చేసిన తప్పేంటి? పూజ చదువుకున్న అమ్మాయని, ఆమె వస్తే ఈ ఇంట్లో నీ ప్రాధాన్యత తగ్గిపోతుందని నీ భయం కదా? నువ్వు చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకో అని గద్దిస్తాడు. దానికి కమలేష్ నేనెక్కడికి వెళ్ళను, నేనేం తప్పు చేయలేదు అని మొండికేస్తుంది. అప్పుడు అరుణ్ వచ్చి వదినా, నీ స్థానాన్ని ఆమె ఎప్పటికీ భర్తీ చేయలేదు, నా కోసం ఒక్కసారి ఆమెతో మాట్లాడు అని బ్రతిమాలుతాడు. కమలేష్ సమాధానం చెప్పదు. కానీ సరిగ్గా అదే సమయానికి పూజ స్వయంగా అక్కడికి వస్తుంది. పూజ కమలేష్తో మాట్లాడుతూ, నిన్న మీరు వెళ్ళిపోయిన తర్వాత మా నాన్నగారికి ఛాతీలో నొప్పి వచ్చింది. పెళ్లి సంబంధం చెడిపోయిందని ఆయనకు హార్ట్అటాక్ వచ్చిందేమో అని భయపడ్డాను. కానీ అదృష్టవశాత్తు అలా జరగలేదు. మీకు నాపై ఏదో ఫిర్యాదు ఉంది కదా అని అడుగుతుంది. అప్పుడు కమలేష్ తన మనసులో మాట చెప్పేస్తుంది. నేను కాలేజీ లాస్ట్ ఇయర్లో ఉన్నప్పుడే నాకు పెళ్ళైంది. డిగ్రీ పూర్తి చేయలేకపోయాను. ఈ ఇంట్లో అందరూ రాజకీయాల గురించి మాట్లాడుతూ ఉంటే నాకు ఏమీ అర్థం కాదు. ఈ ఇంట్లో నాకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకోవడానికి నాకు 15 ఏళ్లు పట్టింది. కానీ నువ్వు చదువుకున్న దానివి కాబట్టి ఆ పనిని కేవలం 15 నిమిషాల్లో చేశావు. బహుశా ఆ అసూయతోనే నేను అలా చేసుంటాను. నన్ను క్షమించు. కానీ ఆ ర్యాలీకి నువ్వు వెళ్లాల్సింది కాదు. ఎవరి పోరాటం వాళ్లే చేసుకుంటారు, నీకెందుకు అని అంటుంది. దానికి పూజ ఎవరికైనా అన్యాయం జరుగుతున్నప్పుడు చూస్తూ ఊరుకుంటే అతను మనిషి అనిపించుకోడు కదా. అయినా ఈ ఇంట్లో మీ ప్రాధాన్యత ఎప్పటికీ ఉంటుంది. నేను మీ దగ్గర నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని వివరిస్తుంది. ఆ మాటలతో కమలేష్ శాంతిస్తుంది. నాకు విషయం అర్థం కావడానికి కాస్త సమయం పడుతుంది. కానీ అర్థమయ్యాక అంతా సరిదిద్దుకుంటాను. నా అరుణ్ చాలా మంచివాడు. వాడిని ఎప్పుడూ బాధ పెట్టకు అని చెబుతూ పూజకు మళ్ళీ ఉంగరాన్ని తొడుగుతుంది. త్వరలోనే వాళ్ళిద్దరి వివాహం జరుగుతుంది. పెళ్లి సమయంలో పూజ ఆరోగ్యం బాగోలేకపోయినా మెడిసిన్ వేసుకుని తంతు పూర్తి చేస్తుంది. మొదటి రాత్రి సమయంలో పూజ తన అనారోగ్యం గురించి చెప్తూ ఈ రోజుకు వద్దు అని అరుణ్ను కోరుతుంది. కానీ అరుణ్ వినడు. ఆమె ఇష్టంతో సంబంధం లేకుండా బలవంతంగా ఆమెను లొంగదీసుకుంటాడు. ఆ తర్వాత పూజ నిలదీస్తే నేను నీ మొగుణ్ణి, నాకు హక్కుంది, నీకు చేతనైతే వెళ్ళి అందరికీ చెప్పుకో అని ఆమెను గది బయటకు నెట్టేస్తాడు.
బయట కమలేష్ అందరితో కలిసి నవ్వుతూ మాట్లాడుతూ ఉండటం చూసి ఇప్పుడు ఈ విషయం చెబితే రచ్చ అవుతుందని భయపడి పూజ మళ్ళీ గదిలోకి వెళ్తుంది. అరుణ్ క్షమాపణ చెప్పకపోగా మరోసారి ఇలా చేయకు అని హెచ్చరించి మళ్ళీ ఆమెపై దారుణానికి ఒడిగడతాడు. నిస్సహాయరాలైన పూజ ఏమీ చేయలేకపోతుంది. మరోవైపు వినయ్ తన భార్య కమలేష్ను ఎంతో ప్రేమగా చూసుకుంటూ అలసిపోయి ఉంటావని ఆమె కాళ్ళు నొక్కుతూ ఉంటాడు. ఇక్కడ ఇద్దరు అన్నదమ్ముల ప్రవర్తనలో ఉన్న తేడా మనకి స్పష్టంగా కనిపిస్తుంది. మరుసటి రోజు ఉదయం పూజ మేడపై గోడ దగ్గర నిలబడి ఉండటం చూసి కమలేష్ కంగారు పడుతుంది. తనను పలకరించగా నేను మా ఇంటికి వెళ్ళాలి అని పూజ చెప్తుంది. కమలేష్ స్వయంగా ఆమెను పుట్టింటికి తీసుకెళ్తుంది. అక్కడ పూజ తన తల్లికి రాత్రి జరిగిన విషయాన్ని ఏడుస్తూ వివరిస్తుంది. కానీ ఆమె తల్లి మాత్రం అమ్మ పెళ్ళయ్యాక ఇవన్నీ మామూలే, వంశం ముందుకు సాగాలంటే ఇవి తప్పవు, ఇప్పుడు నువ్వు వెనక్కి రావడం కుదరదు, అలా వస్తే మాకు ఇబ్బందులు ఎదురవుతాయి అని సర్ది చెప్పి తిరిగి పంపించేస్తుంది. అమ్మ మాటలు విన్న తర్వాత పూజకు వేరే దారి లేక కమలేష్తో కలిసి తిరిగి రావడానికి ఒప్పుకుంటుంది. కానీ దారిలో వాష్రూమ్ వెళ్లాలనే సాకుతో కమలేష్ బైక్ ఆపగానే ఆమె బైక్ దిగి పారిపోతుంది. కమలేష్ చుట్టుపక్కల అంతా వెతుకుతుంది. కానీ పూజ ఎక్కడా కనిపించదు. చేసేదేమీ లేక ఇంటికి వచ్చి పూజ పారిపోయిందని అందరికీ చెప్తుంది. ఇంట్లో వాళ్ళంతా పూజ కోసం వెతకడం మొదలు పెడతారు. కమలేష్ పూజ స్నేహితురాలు సోనా దగ్గరికి వెళ్ళి పూజ ఎక్కడుందో తెలుసా అని ఆరా తీస్తుంది. తనకు తెలియదని చెప్తూనే సోనా కమలేష్కు ఒక ఎన్జిఓ గురించి పరిచయం చేస్తుంది. అక్కడ దిక్కులేని మహిళలకు ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయం చేస్తారని వివరిస్తుంది. ఇటీవల రైల్వే ట్రాక్ దగ్గర ఆత్మహత్య చేసుకోవడానికి వెళ్లిన ఒక మహిళను కొందరు దుర్మార్గులు ఒంటరిగా చూసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ రోజుల్లో ఒక ఆడది ప్రశాంతంగా చావడానికి కూడా వీల్లేకుండా పోయింది అని సోనా ఆవేదన వ్యక్తం చేస్తుంది. దానికి కమలేష్ అందుకే ఆడవాళ్లు ఇంట్లో భద్రంగా ఉండాలి అని చెప్తుంది. వెంటనే సోనా ఒకవేళ ఆ ఇల్లే అభద్రతగా మారితే అప్పుడేం చేయాలి అని ప్రశ్నిస్తుంది. ఆ ప్రశ్నకు కమలేష్ దగ్గర సమాధానం ఉండదు. త్వరగానే పూజ ఒక పార్కులో ఉన్నట్లు సోనా కనిపెడుతుంది. సోనా వెళ్లి పూజతో మాట్లాడుతుంది. నీ సమస్య ఏదైనా ఉంటే మీ వదినకు చెప్పు. ఒక ఆడది మరో ఆడదాన్ని అర్థం చేసుకోకపోతే ఇంకెవరు అర్థం చేసుకుంటారు? ఆవిడ కాస్త వింతగా అనిపించినా మనసు మాత్రం చాలా మంచిది అని ధైర్యం చెప్పి వెళ్తుంది. ఆ తర్వాత కమలేష్ అక్కడికొస్తుంది. అప్పుడు పూజ ఏడుస్తూ అసలు విషయం బయట పెడుతుంది. అరుణ్ తనతో ఎంత కిరాతకంగా ప్రవర్తించాడో అందుకే తాను ఇల్లు వదిలి పారిపోయానని చెప్తుంది. అది విన్న వెంటనే కమలేష్ పూజ చెంప పగలగొడుతుంది. ఇక్కడ మనకి 11 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటన చూపిస్తారు. అప్పట్లో కమలేష్ ఇంట్లో కిట్టి పార్టీ జరుగుతూ ఉంటే ఒక ఆవిడ కమలేష్ మేడపై ఉన్న లవ్ బైట్ గురించి అడుగుతూ ఉంటుంది. కమలేష్ కంగారుగా లోపలికి వెళ్తే వినయ్ వచ్చి ఆ గుర్తు గురించి ఎవరికైనా చెప్పావా అని అడుగుతాడు. బెడ్రూమ్ విషయాలు బయట చెప్పకూడదు కదా అని కమలేష్ అప్పుడు అంటుంది. తన పాత ఆలోచన ధోరణి వల్లే ఇప్పుడు పూజను కూడా కొడుతుంది. ఇలాంటి విషయాలు బయట చెప్పడానికి నీకు సిగ్గుగా లేదు? నా అరుణ్ అలాంటివాడు కాదు, అయినా పెళ్ళయ్యాక భర్తతో ఇవన్నీ మామూలే కదా అని కమలేష్ అంటుంది. అప్పుడు పూజ అంటే భర్తకు నేను ఒక ఆస్తి లాంటిదాన్ని అనుకున్నారా? ఆ గదిలో ఉన్న అల్మారాలో మీరు 100 రూపాయలు తీసుకుంటే అది మీ ఇష్టం కావచ్చు, కానీ నేను అల్మారాని కాదు ఒక మనిషిని అని నిలదీస్తుంది. మీకు కన్సెంట్ అంటే ఏంటో తెలుసా అని పూజ అడిగిన ప్రశ్నకు కమలేష్ మౌనంగా ఉండిపోతుంది. ఇద్దరూ ఇంటికి వస్తారు. పూజ పారిపోవడం వల్ల తన పరువు పోయిందని మామగారు బ్రహ్మ కోప్పడతారు. అదే సమయంలో కమలేష్ తన భర్త వినయ్ను ఒక విషయం అడుగుతుంది. కాలేజీలో అరుణ్ చేసిన గొడవకు అసలు కారణం ఏంటి అని అడుగుతుంది. కాలేజీలో అన్నీ మామూలు గొడవలే అని వినయ్ దాటేస్తాడు. కానీ కమలేష్ మాత్రం నేను అరుణ్ను ప్రాణం కంటే ఎక్కువగా పెంచాను, వాడు తప్పిదారిలో వెళ్తున్నాడని తెలిస్తే నిన్ను బ్రతకలేను అని హెచ్చరిస్తుంది. మరుసటి రోజు అరుణ్ పూజను హనీమూన్కు తీసుకువెళ్తాడు. ఆ ప్రయాణంలో పూజ అసలు సంతోషంగా ఉండదు. మరొక రోజు కమలేష్ కూతురు పింకీ ఏఐ అంటే ఏంటి అని అడిగితే పక్కింటావిడ సమాధానం చెప్తుంది. కంప్యూటర్ తన సొంత తెలివితేటలు వాడటమే ఏఐ అని, ఆ విషయం వార్తాపత్రిక మొదటి పేజీలో వచ్చిందని చెప్తుంది. ఆ మాట వినగానే కమలేష్కు ఒక విషయం గుర్తుకొస్తుంది. పూజ అడిగిన కన్సెంట్ గురించి వార్తాపత్రికలో ఎక్కడైనా రాసి ఉందేమో అని కమలేష్ వెతకడం మొదలు పెడుతుంది. కన్సెంట్ అంటే ఏంటో తెలుసుకోవడానికి కమలేష్ సోనా నడిపే ఎన్జిఓకి వెళ్తుంది. అక్కడ ఆమెకు అసలు విషయం అర్థమవుతుంది. కన్సెంట్ అంటే అవతలి వ్యక్తి అంగీకారం అని. శారీరక సంబంధం పెట్టుకునేటప్పుడు భాగ్యస్వామికి ఇష్టం లేకపోయినా బలవంతంగా చేస్తే అది నేరమే అవుతుందని తెలుసుకుంటుంది. పెళ్లైనంత మాత్రాన భార్య శరీరంపై భర్తకు సర్వ హక్కులు ఉండవని, ప్రతిసారి ఇద్దరి అంగీకారం అవసరమని కమలేష్ గ్రహిస్తుంది. మరోవైపు హనీమూన్లో పూజ అరుణ్తో మాట్లాడటానికి ప్రయత్నిస్తుంది. శారీరకంగా కలవడానికి జీవితాంతం సమయం ఉంటుంది, కానీ అంతకంటే ముందు ఒకరినొకరు అర్థం చేసుకుందామని పూజ అంటుంది. కానీ అరుణ్ మాత్రం నేను అర్థం చేసుకోవడం ఏంటి,
అంటూ మళ్ళీ ఆమెపై బలవంతం చేస్తాడు. పాపం పూజ ఏడుస్తూ తలరాతను అనుభవించడం తప్ప ఏమీ చేయలేకపోతుంది. అటు కమలేష్ ఇప్పుడు వార్తాపత్రికలు చదవడం, ఎన్జీఓకు వెళ్లడం అలవాటు చేసుకుంటుంది. ఒక రాత్రి అరుణ్ నుండి తప్పించుకోవడానికి పూజ తనను తాను బాత్రూంలో బంధించుకుంటుంది. బయటకు రమ్మని అరుణ్ అరిస్తే తనకి పీరియడ్స్ వచ్చాయని అబద్ధం చెప్తుంది. కానీ కిరాతకుడైన అరుణ్ అబద్ధం చెప్తున్నావేమో చూపివు అని అసహ్యంగా మాట్లాడతాడు. ఆ మాట వినగానే పూజ తీవ్ర మనస్తాపానికి గురై బ్లేడ్తో తనని తాను గాయపరుచుకుంటుంది. మరుసటి రోజు పూజ పరిస్థితి విషమించడంతో హాస్పిటల్లో చేరుస్తారు. అరుణ్ ఇంట్లో వాళ్ళందరికీ ఏదో లేడీస్ ప్రాబ్లం అని అబద్ధం చెప్తాడు. కానీ కమలేష్ డాక్టర్ను అడిగితే అసలు విషయం బయటపడుతుంది. పూజ తన ప్రైవేట్ పార్ట్లో బ్లేడ్తో కోసుకుందని తెలిసి కమలేష్ గుండె ఆగిపోయినంత పనవుతుంది. అందరినీ ఇంటికి పంపించేసి కమలేష్ హాస్పిటల్లో ఉంటుంది. ఇది ఎవరు చేశారు అని పూజను అడిగితే నేనే చేసుకున్నాను. ఇప్పటికైనా నా మాట నమ్మకపోతే మీరు కూడా ఒకసారి ఇలా చేసి చూడండి. ఆ నొప్పేంటో తెలుస్తుందని పూజ ఆవేదనతో అంటుంది. కమలేష్ కూడా తనను తాను గాయపరచుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ ధైర్యం సరిపోదు. పూజ పడుతున్న బాధను చూసి కమలేష్ కన్నీళ్లు పెట్టుకుంటుంది. నాకు ఈ విషయం అర్థం కావడానికి కాస్త సమయం పడుతుంది, కానీ ఇప్పుడంతా అర్థమైంది అని పూజకు ధైర్యం చెప్తుంది. తర్వాత రోజు అరుణ్ హాస్పిటల్కి వస్తాడు. అప్పటికి కమలేష్ పూజను డిశ్చార్జ్ చేసి తీసుకువెళ్తుంది. అరుణ్ డాక్టర్ను కలిసి పూజతో నేను మళ్ళీ ఎప్పుడు కలవచ్చు అని అడుగుతాడు. ఆ మాట విన్న డాక్టర్కు ఒళ్ళు మండిపోతుంది. నీ భార్య చావు అంచుల్లో ఉంటే నీకు ఆ ఆలోచనే లేదా? అది పీరియడ్ ప్రాబ్లం కాదు, తాను కావాలనే గాయపరుచుకుంది. ఈ విషయం మీ వదనకు కూడా చెప్పాను అని డాక్టర్ అరుణ్ను తిట్టి బయటకు పంపించేస్తుంది. కమలేష్ కు అంతా తెలిసిపోయిందని అర్థమైన అరుణ్ కోపంతో ఇంటికొస్తాడు. అక్కడ పూజకి ముత్తైదు రత్నం ఇచ్చే వేడుక జరుగుతూ ఉంటుంది. మగవాళ్లు లోపలికి రాకూడదని కమలేష్ ఆపేస్తుంది. లోపల కమలేష్ పూజతో నేను అరుణ్పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వొచ్చు, కానీ మా అమ్మగారితో మాట్లాడి నీకు న్యాయం చేస్తాను. వాడిలా తయారవ్వడానికి నా పెంపకమే కారణం. పింకీ పుట్టిన తర్వాత తనకు మళ్ళీ పిల్లలు పుట్టరని డాక్టర్లు చెప్పారని, అందుకే అరుణ్ను తన కొడుకులా భావించి అతిగా గారాబం చేశానని కమలేష్ బాధపడుతుంది. అప్పుడు పూజ తన చిన్ననాటి చేదు జ్ఞాపకాన్ని పంచుకుంటుంది. నాకు 12 ఏళ్లు ఉన్నప్పుడు ఒక అబ్బాయి నాపై అసభ్యంగా ప్రవర్తిస్తే అమ్మకు చెప్పాను, కానీ అమ్మ నన్ను తిట్టి గదిలో పడేసింది. ఇప్పుడు పెళ్ళయ్యాక అరుణ్ నాపై బలవంతం చేస్తున్నాడని చెబితే కూడా అమ్మ అలాగే ప్రవర్తించింది అని ఏడుస్తుంది. మాతృమూర్తి తన బాధను అర్థం చేసుకోకుండా నువ్వు అత్తవారింటికి వెళ్ళకపోతే నా ప్రాణం తీసుకుంటాను అని బెదిరించి పంపించడంతో పూజ నిస్సహాయరాలిగా మారిపోతుంది. సరిగ్గా అప్పుడే అరుణ్ వెనకదారి గుండా లోపలికి వస్తాడు. కమలేష్ అతడిని ఆపుతూ నువ్వు పూజను కలవడానికి వీల్లేదు అని గద్దిస్తుంది. దానికి అరుణ్ ఆమె నా పెళ్ళాం, ఆమెపై నాకు సర్వహక్కులు ఉన్నాయి అని పొగరుగా సమాధానమిస్తాడు. అప్పుడు కమలేష్ నువ్వు చేసిన తప్పుకు శిక్ష పడే వరకు నిన్ను పూజ దగ్గరికి రానివ్వను. ఇది నీ రక్షణ కోసం కడుతున్న రక్షాసూత్రం కాదు, నిన్ను జైలుకు పంపించి తీర్తాను అని శపథం చేస్తుంది. మరుసటి రోజు ఉదయం కమలేష్ ఈ విషయం గురించి తన మామగారైన బ్రహ్మతో అందరి ముందు మాట్లాడుతుంది. కానీ బ్రహ్మ మాత్రం ఇదొక పెద్ద విషయమేమీ కాదు, అరుణ్ చేత సారీ చెప్పించి ఈ గొడవ ఇక్కడితో ఆపై అని అంటాడు. కమలేష్ షాక్ అవుతుంది. విడిగా మామగారిని కలిసి న్యాయం చేయమని అడిగితే నా కొడుకును నేనే జైలుకి పంపను అని ఆయన తెగేసి చెప్పేస్తాడు. మీరు చేయకపోతే నేనే చేస్తానని కమలేష్ అనడం వల్ల బ్రహ్మ కోపంతో కమలేష్ని, పూజని, చిన్నారి పింక్ని ఇంట్లో నుండి బయటకు గెంటేస్తాడు. వినయ్ ఆపడానికి ప్రయత్నించినా ఆయన వినిపించుకోడు. చూస్తూ ఉండండి, కాసేపయ్యాక వాళ్లే కాళ్లా వేళ్లా పడి క్షమాపణ అడుగుతూ తిరిగొస్తారు అని బ్రహ్మ ధీమాగా ఉంటాడు. అన్నట్టుగానే కమలేష్ తిరిగొస్తుంది. వినయ్తో మాట్లాడుతూ ఈ ఇల్లు తప్ప నాకు వేరే ఆధారం లేదు అని అంటుంది. కానీ వినయ్ మాత్రం నువ్వు నిజం వైపు ఉన్నావు కమలేష్, నాకు నీపై గర్వంగా ఉంది. ఇప్పుడు నువ్వు వెనక్కి తగ్గితే నీ దృష్టిలో నువ్వే పడిపోతావు అని ధైర్యం చెప్తాడు. ఆ మాటలతో కమలేష్ నేరుగా వెళ్లి బ్రహ్మ పాదాలకు నమస్కరిస్తుంది. ఆయన తాను క్షమాపణ కోరుతుందని సంబరపడిపోతాడు. కానీ కమలేష్ మామగారు ఈ పోరాటంలో గెలవడానికి మీ ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చాను అని చెప్పి పూజను తీసుకుని తన తాతగారి ఊరిలో పెద్ద హవేలికి వెళ్ళిపోతుంది. కమలేష్ తాతగారు ఒక విషయం చెప్తాడు. భార్య ఇష్టానికి వ్యతిరేకంగా భర్త చేసే ఇలాంటి పనులకు మన దేశంలో ఇంకా బలమైన చట్టాలు లేవని, అందుకే అరుణ్ను శిక్షించడానికి వరకట్న వేధింపుల కేసు పెట్టడమే సరైన మార్గమని అంటారు. పూజ దానికి సిద్ధపడి సంతకం చేస్తుంది. కానీ కమలేష్ మాత్రం
తప్పుడు కేసుతో ఈ పోరాటం చేయననంటుంది. చట్టం లేకపోయినా నిజాయితీగానే పోరాడాలని ఆమె ఉద్దేశం. కానీ తాతగారు ఆన్లైన్లో కేసు ఫైల్ చేస్తారు. పోలీసులు అరుణ్ను, అత్తమామలను అరెస్ట్ చేయడానికి సిద్ధమవుతారు. అయితే కమలేష్ తన అత్తగారింటికి ఫోన్ చేసి ముందే హెచ్చరించడం వల్ల బ్రహ్మ లాయర్ వెంటనే బెయిల్ ఏర్పాటు చేస్తాడు. ఇది తెలిసి పూజ కమలేష్పై కోపడుతుంది. నేను నిజాయితీగా గెలవాలనుకుంటున్నాను తప్ప మోసంతో కాదు అని కమలేష్ బదిలిస్తుంది. బ్రహ్మ చాలా తెలివైనవాడని, అతను ఈ పోరాటంలో నిజాయితీగా ఉంటాడని తాతగారు హెచ్చరిస్తారు. మరోవైపు బ్రహ్మ తన కొడుకులను కారులో కూర్చోబెట్టి పూజ తండ్రి దగ్గరికి వెళ్తాడు. మీ కూతురికి విడాకులు కావాలా లేక అత్తవారింటికి తిరిగి పంపాలా, మీరే నిర్ణయించుకోండి అని ఆయన్ని నిలదీస్తాడు. పూజ తండ్రి మాట్లాడుతూ, మేము కన్యాదానం చేసేశాం. నా కూతురు విడాకులు తీసుకోవాలని నేను ఎందుకు కోరుకుంటాను? ఆమెను అత్తవారింటికి పంపడానికి నేను ఏదైనా చేస్తాను అని బ్రహ్మతో చెప్తాడు. అప్పుడు బ్రహ్మ ఒక కుట్ర పన్నుతాడు. పూజ తండ్రి అనారోగ్యానికి గురయ్యేలా ఒక టాబ్లెట్ నీళ్ళల్లో కలిపి అతనికి ఇస్తాడు. మరోవైపు కారులో కూర్చున్న వినయ్కు తన తమ్ముడు అరుణ్ను చూస్తుంటే అసహ్యం వేస్తుంది. అరుణ్ వెటకారంగా, నేను తప్పు చేస్తానని మీకు అనిపిస్తే నన్ను కొట్టండి అన్నయ్య, కనీసం మీ పెళ్ళాం ముందు మగాడిలా ఉండలేకపోయినా నీ తమ్ముడి ముందైనా మగాడిలా ఉండు, కొట్టు నన్ను అని రెచ్చగొడుతూ ఉంటాడు. దానికి వినయ్ ధీటుగా సమాధానమిస్తూ, భార్యపై చేయి చేసుకోవడాన్ని, ఆమెని బలవంతం చేయడాన్ని మగాడు అనర్రా అని బుద్ధి చెప్తాడు. సరిగ్గా అదే సమయంలో పూజ తండ్రికి గుండెపోటు వచ్చిందని అందరికీ తెలుస్తుంది. విషయం తెలిసిన వెంటనే పూజ కంగారుగా హాస్పిటల్కి వస్తుంది. అక్కడ ఆమె తండ్రి నీరసంగా మాట్లాడుతూ, అమ్మ పూజ గొడవలు పక్కన పెట్టి అత్తవారింటికి తిరిగి వెళ్ళిపో అని కోరుతాడు. అప్పుడు అరుణ్ వచ్చి నంగనాచిలా నటిస్తూ, చూడు పూజ, మన గొడవల వల్ల మీ నాన్నగారి పరిస్థితి ఎలా అయిపోయిందో అని ఆమెను మానసికంగా ఇబ్బంది పెడతాడు. పూజకు తిరిగి వెళ్ళడం అస్సలు ఇష్టం లేకపోయినా తన తండ్రి ప్రాణం కోసం విధిలేని పరిస్థితుల్లో ఒప్పుకుంటుంది. కానీ కమలేష్ ఊరుకోదు. ఆ మందు బిళ్ళ వేయడం వల్లే పూజ తండ్రికి ఆరోగ్యం పాడైందని ఆమె కనిపెడుతుంది. అందరి ముందు బ్రహ్మ అసలు స్వరూపాన్ని బయటపెడుతుంది. తన తండ్రి ప్రాణాలతో ఆడుకున్నాడని తెలిసాక పూజకు అరుణ్ కుటుంబంపై ఉన్న గౌరవం పూర్తిగా పోతుంది. కమలేష్ సహాయంతో పూజ ధైర్యంగా నిలబడుతుంది. భార్య ఇష్టానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ఎంతటి నేరమో అది మగాడు అనడం కాదని నిరూపిస్తుంది. చివరికి కమలేష్ తన పెంపకంలో జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ అరుణ్ను పోలీసులకు అప్పగిస్తుంది. పూజకి విముక్తి కలిగిస్తూ చదువుకున్న మహిళ తన హక్కుల కోసం ఎలా పోరాడాలో కమలేష్ స్వయంగా చూపిస్తుంది. ఈ విధంగా అన్యాయాన్ని ఎదిరించి కమలేష్, పూజలు విజయం సాధిస్తారు. ఈ సీన్తోనే ఈ మూవీ ఎండ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే మరికొన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.